సంజయ్, సంధ్యలతో శోభనానికి ముందు ఆడవలసిన ఆటలన్నీ ఆడిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బంతి ఆట ఆడిపిస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం సంజయ్‌తో ఆ బంతి ఆట చాలా సంతోషంగా ఆడుతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య బాల్ వేయబోయి క్రిష్ చేతిలోకి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సంధ్య మాత్రం సారీ బావగారు, నేను సంజయ్‌కి వేయబోయి మీకు వేసేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం పర్వాలేదులే మరదలా, అంతా నేను చూసుకుంటాను కదా, నేను కూడా ఆడాలి కదా, నేను ఇలాంటివన్నీ మిస్ అయ్యాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సత్యకి ఇసురుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా ఆ బంతిని కిందకి విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య ఒక్కసారిగా ఏంటక్క అమ్మా నాన్నలని నాకు దూరం చేశావు, ఇప్పుడు ఈ సంతోషాన్ని కూడా నాకు దూరం చేయాలనుకుంటున్నావా, ఎందుకక్క నన్ను ఎంత బాధ పెడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం అవునక్క, ఇంతవరకు నన్ను బాధ పెట్టింది చాలదా, ఇంకా నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, నాకు పెళ్లి కూడా అయిపోయింది, నా భర్తతో నన్ను సంతోషంగా ఉండనివ్వవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం సత్య వైపు చూసి నీ చెల్లిని నీకే ఆయుధంగా వాడుతున్నాను చూడు, ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను, నీ చెల్లికి ఎలాంటి ఇబ్బందులు పెడతానో నువ్వే నీ కళ్ళారా చూస్తావు కదా అని చెప్పేసి అయితే సత్యతో సైలెంట్‌గా వచ్చి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.